మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం. బాలలు, ఈరోజు మనం ఈ వీడియోలో అర్ధాంతర న్యాసాలంకారం గురించి చెప్పుకుందాం. ముందుగా ఈ అలంకారం యొక్క లక్షణం ఏమిటో చూద్దాం. విశేష విషయాన్ని సామాన్య విషయంతో కానీ, సామాన్య విషయాన్ని విశేష విషయంతో కానీ సమర్థించి చెప్పడమే అర్ధాంతర న్యాసాలంకారం. అంటే ఒక ప్రసిద్ధి చెందినటువంటి లేదా గొప్పదైనటువంటి అందరికీ తెలిసినటువంటి ఒక విషయాన్ని అందరికీ తెలిసినటువంటి ఒక సామాన్యమైనటువంటి విషయంతో సమర్థించి చెప్పటమే అర్ధాంతర న్యాసాలంకారం అవుతుంది. ఇలా సమర్థించి చెప్పేటటువంటి విషయాలు లోకోక్తిగా ఉండొచ్చు, నానుడి లేదా సామెతగా కూడా ఉండొచ్చు అన్నమాట. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం. హనుమంతుడు సముద్రమును లంఘించెను. మహాత్ములకు అసాధ్యమైనది లేదు కదా. ఇక్కడ హనుమంతుడు సముద్రాన్ని దాటడం అనేది విశేషమైనటువంటి విషయం, అంటే జగత్ప్రసిద్ధి పొందినటువంటి విషయం. ఇది అందరికీ తెలిసిందనమాట. అలాంటి విశేషమైనటువంటి విషయాన్ని మహాత్ములకు అసాధ్యమైనది లేదు కదా అనే సామాన్య విషయంతో సమర్థించి చెబుతున్నారు. సముద్రాన్ని దాటడం అంటే అందరికీ సాధ్యపడదు కదా. ఎవరికి సాధ్యపడుతుంది? మహాత్ములకు, అంటే గొప్పవారికి సాధ్యపడుతుంది. అలాంటి వాళ్ళకి, గొప్పవారికి అసాధ్యమైనది ఏదీ లేదు. అంటే చేయలేనటువంటి పనులు ఏమీ ఉండవు. గొప్పవారు, వీరులు, మహాత్ములు ఎలాంటి పనినైనా సరే సాధించగలరు. అందుకనే ఇక్కడ హనుమంతుడు సముద్రాన్ని అవలీలగా దాటేశాడు అనే విషయాన్ని మహాత్ములకు అసాధ్యమైనది లేదు అనే సామాన్య విషయంతో సమర్థించి చెప్పారు. కాబట్టి ఇది అర్ధాంతర న్యాసాలంకారానికి ఉదాహరణ. మరి ఒక ఉదాహరణ, శివాజీ కళ్యాణి దుర్గాన్ని సాధించాడు. వీరులకు సాధ్యము కానిది లేదు కదా. ఇక్కడ కూడా విశేష విషయం ఏమిటంటే శివాజీ కళ్యాణి దుర్గాన్ని సాధించటం అంటే ఏమిటి? జయించటం అని అర్థం. అది అందరికీ తెలిసినటువంటి, ప్రపంచం గుర్తించినటువంటి గొప్ప విషయం. దాన్ని వీరులకు సాధ్యం కానిది లేదు కదా అనేటటువంటి సామాన్య విషయంతో సమర్థించి చెబుతున్నారు. అంటే ఏంటి ఇక్కడ అర్థం? వీరుడు అనేవాడు దేనినైనా సాధిస్తాడు, ఏ రాజ్యాన్నైనా సరే జయించగలుగుతాడు. ఇప్పుడు రాజు అనేవాడు ఏం చేస్తాడు? తన రాజ్యం యొక్క శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని తన రాజ్యాన్ని కాపాడుకుంటూ శత్రు రాజ్యాలన్నింటినీ కూడా జయించుకుంటూ తన రాజ్యంలో కలుపుకుంటూ ఉంటాడనమాట. అలాగే శివాజీ కూడా కళ్యాణి దుర్గాన్ని జయించాడనమాట. అది విశేషమైనటువంటి విషయం. ఇక్కడ సామాన్య విషయం ఏం చెప్పుకున్నాం? వీరులు ఏ పనినైనా చేయగలుగుతారు, వాళ్ళకి చేయలేని పని అంటూ ఏదీ ఉండదు. ఇక్కడ విశేష విషయాన్ని సామాన్య విషయంతో సమర్థించి చెప్పారు. మరొక ఉదాహరణ, హిమాలయాల్లో తిరుగుతున్నప్పుడు ప్రవరునికి తన పాదలేపనం కరిగిపోవటం తెలియలేదు. ఇది విశేష విషయం. దాన్ని ఏ సామాన్య విషయంతో సమర్థిస్తున్నారో చూడండి. దైవకృతమునకు అసాధ్యం లేదు కదా. అంటే ప్రవరుడు అంటే ప్రవరాఖ్యుడు అనే అతను హిమాలయాలలో తిరుగుతున్నట్ట. ఆ తిరిగేటప్పుడు అతని పాదాలకి పూసుకున్నటువంటి లేపనం అంటే ఒక రకమైనటువంటి ద్రవ పదార్థం కరిగిపోవటం అతనికి తెలియలేదుట. ఇది గొప్ప విషయం, విశేషమైనటువంటి విషయం. దైవకృతమునకు అసాధ్యం లేదు కదా, ఇది సామాన్య విషయం. దైవకృతము అంటే ఏమిటి? దేవుడు చేసేటటువంటి పనులకు అసాధ్యం అనేది లేదు కదా. దేవుడు ఏ పనినైనా సాధ్యం చేయగలడు, సాధించగలడు, చేయగలడు అని అర్థం.
అలాంటి దేవుడు చేసే పనికి అసాధ్యం అనేది ఏది ఉండదు కదా. ఆయన ఏమైనా చేయగలడు, సర్వాంతర్యామి, ఎక్కడికైనా వెళ్ళగలడు, ఏ పనినైనా సాధించగలడు. కాబట్టి దైవకృతమునకు అసాధ్యం అనేది లేదు అనే సామాన్య విషయంతో ఆ పైన విశేష విషయాన్ని సమర్థించి చెప్పారు. కాబట్టి దీన్ని అర్ధాంతర న్యాసాలంకారానికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. మరో ఉదాహరణ, గొప్పవారితో ఉండటం వలన అల్పులు గౌరవం పొందుతారు. ఇది సామాన్య విషయం. దీన్ని విశేష విషయమైనటువంటి పూలతో పాటు దారం కూడా తలకెక్కుతుంది కదా అని సమర్థించి చెప్తున్నారు. అంటే మామూలుగా చూడండి, ఎవరు కూడా దారాన్ని తీసుకుని తలలో పెట్టుకోరు కదా. అది పూలతో పాటు ఉండటం వలన తలపైన పెట్టుకుంటున్నారు. అంటే పూలను దారంతో కట్టుకుని ఆ పూలమాలని సిగలో తురుముకుంటారు, అంటే జడలో పెట్టుకుంటారు. పూలతో పాటు ఉండటం వలన దారాన్ని కూడా తలలో పెట్టుకుంటున్నారు, పూలతో పాటు కలిపి. అది విశేషమైనటువంటి విషయం. దీన్ని సామాన్య విషయమైనటువంటి గొప్పవారితో ఉండటం వలన అల్పులు కూడా గౌరవం పొందుతారు అనే దాంతో సమర్థించి చెప్తున్నారు. అంటే గొప్పవారి ప్రక్కన ఉన్నటువంటి అల్పులకు కూడా వారితో పాటు గౌరవం దక్కుతుంది. అందుకనే మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, నువ్వేమిటో తెలుసుకోవాలి అంటే నీ స్నేహితులు ఎవరో తెలుసుకోవాలి అని చెప్తారు. ఎందుకని? మనం మంచివాళ్ళమైతే మంచి వాళ్ళతోనే స్నేహం చేస్తాం, చెడ్డవాళ్ళైతే చెడ్డవాళ్ళతోటి స్నేహం చేస్తారు. అందుకనే నీ స్నేహితుల్ని చూస్తే నువ్వేంటో తెలుసుకోవచ్చని మన పెద్దలు అంటూ ఉంటారు. ఇక్కడ పూలతో ఉండటం వలన దారానికి, గొప్పవారితో ఉండటం వలన అల్పులకి కూడా గౌరవం దక్కుతోంది. సామాన్య విషయాన్ని విశేష విషయంతో, అలాగే విశేష విషయాన్ని సామాన్య విషయంతో సమర్థించి చెప్పారు. కాబట్టి ఇది అర్ధాంతర న్యాసాలంకారం. తరువాతి ఉదాహరణ, మేఘుడంబుదికి పోయి జలమును తెచ్చెను. మేఘుడు, ఘూకి సున్నా పక్కన బొత్తు పడలేదు, గమనించగలరు. మేఘుడు అంబుధికి పోయి అంటే మేఘుడు సముద్రం దగ్గరికి వెళ్ళి జలమును తీసుకొచ్చాట. ఇది విశేష వాక్యము. దాన్ని లోకోపకర్తలకు ఇది సహజ గుణము కదా అనేటటువంటి సామాన్య విషయంతో సమర్థించి చెప్తున్నారు. లోకోపకర్తలు అంటే లోకానికి ఉపకారం చేసేటటువంటి వాళ్ళకి, లోకానికి మేలు చేసేటటువంటి వాళ్ళకి ఇది సహజంగా ఉండేటటువంటి గుణమే కదా. అంటే ఇతరులకు ఉపకారం చేయటం అనేది సహజంగా ఉండేటటువంటి గుణమే కదా. అలాగే మేఘుడు సముద్రం దగ్గరికి వెళ్ళి జలాన్ని అంటే నీటిని తీసుకొచ్చాడు. ఇతరులకి మేలు చేయటం అనేది ఈ లోకోపకర్తలకు సహజమైన గుణమే కదా అని చెప్పి ఇక్కడ సమర్థించి చెబుతున్నారు. విన్నారు కదా, అర్ధాంతర న్యాసాలంకారము, దానికి సంబంధించినటువంటి ఉదాహరణలు. ఈ ఛానల్లో ఉన్నటువంటి ప్లేలిస్ట్లో ఉన్న వీడియోలు మీకు ఏమైనా ఉపయోగపడతాయేమో ఒకసారి వీక్షించండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్. జై హింద్, జై భారత్.